హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోనంటావో నాకు అర్థమైంది అన్నాను. అవును, మరో అహల్య నాకోసం ఏడుస్తూ ఇంటి దగ్గర ఎదురు చూడకూడదని అన్నాడు. ఏం ఒక్క అహల్య మీకు చాలదా అని కోపంగా అడిగాను. ఆ అహల్య అలా కట్టిపడేయగలిగితే నాకు ఓకే అని నవ్వి నాతో మందు కొట్టి, నాతో కార్డ్స్ ఆడి, నాతో కలిసి రగ్బీ జోక్స్ బుక్ చదివి ఎంజాయ్ చేసి, కాసేపు పాలిటిక్స్ చర్చించి ఆ తర్వాత కలిసి వండుకుని తిని, కంప్లీట్ ఎకెస్టెనీలో సెక్స్ ఎంజాయ్ చేసే పార్ట్నర్ దొరికితే ఇవన్నీ విడివిడిగా చేసే ఇందరెందుకు? గాట్ మై పాయింట్ అన్నాడు. ఇవన్నీ పెళ్లి ఎగ్గొట్టడానికి నువ్వు చెప్పే కబుర్లు అన్నాను. ఈ ఇంటి కోడలు ఎవరూ సుఖంగా లేరు అన్నాడు. సెంటిమెంటా అని ఆశ్చర్యంగా అన్నాను. అతను నవ్వేశాడు. ఇంత ప్రాక్టికల్గా మాట్లాడే నీలోనూ సెంటిమెంట్స్ ఉన్నాయా? అనుకోకుండా లోపలికి రఘు వచ్చాడు. దీపు లేచి నిలబడి హాయ్ అన్నయ్య అన్నాడు. హౌ ఆర్ యూ అని రఘు అతని పక్కన వెళ్లి మీద చెయ్యేసి పలకరించాడు. పెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ మొదలెట్టాక బాగా బిజీ అయిపోయావు అన్నయ్య. డై చెయ్యకూడదు, జుట్టు చెంపల దగ్గర నెరుస్తోంది. రఘు చెంపల మీద చెయ్యివేసి చూపిస్తూ అన్నాడు దీపు. టైం లేదురా అని రఘు నవ్వేశాడు. దీపు అన్నగారితో ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుతున్నాడు. నేను బెడ్రూంలోకి వెళ్లిపోయాను. రఘు దీపు మాటలకి పెద్దగా నవ్వడం నాకు వినిపిస్తోంది. కంపార్ట్మెంటలిజం అంటే ఏమిటో దీపుని చూస్తే తెలుస్తుంది. ధీరజ్ ద్వారా నాకు ఇంకా చాలా విషయాలు తెలిసాయి. ధీరజ్ ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా యాక్సిడెంటల్గా పరిచయం అయ్యాడు. పునీత బర్త్డేకి బట్టలు కొనడానికి వెళ్లిన నేను కారు రివర్స్ చేస్తుండగా ఆ యాక్సిడెంట్ జరిగింది. వెనకనున్న అతని కారు బాగానే దెబ్బతింది. ఏదో ఆలోచనలో ఉన్న నేను చూసుకోలేదు. కారు దిగి వేగంగా అతని కారువైపు వెళ్లి సారీ, ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాను. ధీరజ్ కారు దిగుతూ ఎక్స్టైట్గా హో, మీరు అహల్య కదూ, నైస్ మీటింగ్ యూ, వెధవ కారుదేవుందిలెండి, ఈ రోజు భలే మంచి రోజు అని ఆపకుండా మాట్లాడాడు. ఆ రోజు అతని బలవంతం మీద అతనితో కాఫీ పబ్కెళ్లాల్సొచ్చింది. నేను 17 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడిపోయాను. మా అమ్మాయి నాగావళి పెళ్లికని వచ్చాను. తనిక్కడే పెరిగింది వాళ్ల నానమ్మ తాతయ్యల దగ్గర అని అన్నాడు. నాగావళి మీ టేస్టా, మీ శ్రీమతి టేస్టా అని అడిగాను. నా శ్రీమతి నాగా పుట్టిన 6 నెలలకే ఏదో వాతం వచ్చిపోయింది. నేనే ఆ పేరు పెట్టాను. ఆ తర్వాత విరక్తితో స్టేట్స్ వెళ్లిపోయాను అన్నాడు. అతనికి నేను పాడడం, నా రికార్డ్కి అమ్మకాల జోరు ఉండడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత నా జీవితం ఎంత రసహీనం అయిందో తెలియదు. మీ రికార్డ్స్ నా దగ్గర కలెక్షన్ ఉన్నాయి. కొత్తగా ఏమైనా వచ్చాయా అడిగాడు. నేను నవ్వి టూకీగా నా గురించి చెప్పాను. నేను క్షమించలేను మీ ఆయన్ని అన్నాడు. చాలా రోజులకి మనసు దాహం ఏదో తీరినట్లనిపించింది. అతని ఫోన్ నంబర్ తీసుకుని నా నెంబర్ ఇచ్చి వచ్చేశాను. ఆ తర్వాత దాదాపుగా ప్రతిరోజూ అతను నాతో మాట్లాడసాగాడు. మాట్లాడడానికి టాపిక్ దొరకకపోవడం ఏనాడూ జరగలేదు. అతను మార్నింగ్ కాఫీ తాగుతూ, న్యూస్ హెడ్లైన్స్ చదువుతూ వాటి గురించి డిస్కస్ చేయడం, ఒకనాడు సాహిత్యం గురించి, ఇంకో రోజు సంగీతం గురించి ఎంతో హ్యూమర్గా మాట్లాడేవాడు. నాగావళి పెళ్లికి పిలవడానికి నాగావళిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. ఆమెకి దాదాపు పునీత వయసే ఉంటుంది. వాళ్ల నాన్నలాగే బాగా కలుపుగోలుగా మాట్లాడింది. ఆ రోజే పునీతకి కూడా పెళ్లి చేయాల్సిందే కదా అన్న తలంపు నా మనసులోకొచ్చి మదనపడ్డాను. పునీత వెళ్లిపోతే ఈ ఇంట్లో నేనేం చూసుకుని సమయం గడపాలి? ఎవరికోసం వంట చెయ్యాలి? ఎలా బ్రతకాలి? పునీత, నాగావళి మంచి స్నేహితులైపోయారు. మా ఇంట్లోని పాత గ్రామ్ ఫోన్ చూసి నాగా థ్రిల్ అయిపోయింది. సన్నగా నా గాత్రం ఆనందభైరవిలో రవళిస్తుండగా వంటింట్లో కాఫీ కలుపుతూంటే రావచ్చా అంటూ ద్వారబంధం పట్టుకుని నిలబడి అడిగాడు ధీరజ్. నేను నవ్వి స్టూలు జరిపాను. మీ వారు చాలా దురదృష్టవంతులు. ఇంత ఆహ్లాదాన్ని, అందాన్ని మిస్ అయిపోతున్నారు అన్నాడు. సా విరహే తవదీనా రాధా అని నా గొంతు ఆర్ద్రంగా వినిపిస్తోంది. అతని కాంప్లిమెంట్ కాస్త ఇబ్బందనిపించింది. మీ అందం మధుబాల, వహీదా రెహమాన్ల లాంటిది. మనిషిని అలజడి లేకుండా స్థిమితంగా ఆహ్లాదంగా ఉంచుతుంది. పారిజాత సౌరభంలా సున్నితమైన ఆనందాన్నిస్తుంది అన్నాడు. నేను కలవరపడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత సిగ్గుపడ్డాను. పైన పెళ్లీడుకొచ్చిన మా ఇద్దరి పిల్లలు హృతిక్ రోషన్ గురించి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. క్రింద మేం ఉమర్ ఖయ్యాం గురించి, మీర్జా గాలీబ్ గురించి రుబాయిలు చెప్పుకుంటున్నాం. నా హృదయాన్ని బంధించే ఈ సంకెళ్ళు, నా రిక్త హస్తాలు, ఇరుకు ఊపిరి,
వీటిని భరించలేకుండా ఉన్నాను. కాని ఆలోచించు, పాపమనేదే లేకపోతే ఈశ్వరుడి క్షమకి చోటెక్కడుంది? అతను చెప్పే రుబాయిలకి నవ్వొచ్చింది. నువ్వు పాపం చేసినా నిన్ను క్షమించడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా విచారమెందుకు? పునీత, నాగావళి, నువ్వు అంటే నువ్వు అనుకుంటున్నారు. ఇంకాసేపట్లో ఒసేయ్ అనుకోగలరు. ఆ వయసు అలాంటిది. ధీరజ్ వాళ్లు వెళ్లిపోయాక నేను బెడ్రూంలోకి వెళ్లి నిలువుటద్దం ముందు నిలబడ్డాను. చాలా రోజులైంది అలా అద్దం ముందు నిలబడి. అహల్య చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఆ కళ్లల్లో మెరుపు ఎంతో బాగుంది అనిపించింది. నాగావళి పెళ్లికి నేను, పునీత వెళ్ళాం. గంధం కలర్ ప్లెయిన్ సిల్క్ చీరలో మెడలో డైమండ్స్ లాకెట్ ఉన్న సన్నని చైన్ వేసుకుని, మెడ మీదుగా జుట్టుని కొప్పుగా వేసుకుని చుట్టూ మల్లెపూలు పెట్టుకుని వెళ్లాను. అందరూ చాలా ఆడంబరంగా తయారై వచ్చారు. అయినా నేనే ఇక్కడ సెలబ్రిటీగా మారాను. ధీరజ్ నాచేత పాడించి కాని ఊరుకోలేదు. పెళ్లిపందిరిలోంచి చివరగా బయటపడింది మేమే అనుకుంటా. ఇంటికొచ్చేసరికి రఘు హాల్లో టీవీ చూస్తూ కనిపించాడు. ఎక్కడికెళ్లారు? అన్నాడు. పునీత అతని మెడ చుట్టూ చేతులు వేసి నాగావళి పెళ్లి గురించి చెబుతుంటే నేను పైకెళ్లి బట్టలు మార్చుకున్నాను. రఘు మంచి మూడ్లో ఉన్నాడనుకుంటా. నేను నైటీ వేసుకోగానే వచ్చి దగ్గరికి లాక్కున్నాడు. మీతో మాట్లాడాలి అన్నాను. చెప్పు అని నా జుట్టుని ముఖం మీద వేసుకుంటూ అన్నాడు. ధీరజ్ అని డాక్టర్ నాకీ మధ్యనే పరిచయం అయ్యాడు. అతనికి పునీత ఈడు కూతురుంది. అతనితో నీకేమైనా ఎఫైరా? అయినా సరే, ప్రొద్దుట మాట్లాడుకుందాం పడుకో అని నన్ను బలవంతంగా మంచం మీదకి తోస్తూ అన్నాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అని కోపంగా అడిగాను. ఊహూ అని నన్ను ఆక్రమిస్తూ అన్నాడు. పునీతకి కూడా పెళ్లి వయసొస్తోంది అని నా మాట పూర్తి చేయనివ్వలేదు. అతను బాగా నిషాలో ఉన్నాడు. నేనిప్పుడు ఏం చెప్పినా అతని బుర్రకెక్కదని నాకర్థమై మౌనంగా మారాను. కాని నా ఊహ తప్పు. రఘుకి ధీరజ్ అన్న పేరు మాత్రం గుర్తుండిపోయింది. మగాడు ఎంత సంపాదించినా తన ఆస్తిని మీ ఆడాళ్లల్లా ఎగ్జిబిట్ చేస్తూ తిరగలేడు. నిన్న చూసారా, పెళ్లిలో ఆడాళ్లంతా పోటీపడి నగలు ఖరీదైన పట్టుచీరలతో వచ్చారు. అది చాలు వాళ్ల అతిశయాన్ని ప్రదర్శించడానికి. కాని మగాడి అహం అలా తృప్తి చెందదు. డబ్బు సంపాదించాక ఆస్తి సమకూర్చుకుంటాడు. ఇల్లు, వాకిళ్ళు, కార్లు, ఆ తర్వాత డ్రింక్స్, విమెన్. ఆ చివరిది అతని ఈగోని చాలా సాటిస్ఫై చేస్తుంది. తను నిజంగా ఐశ్వర్యవంతుడన్న నమ్మకం అతనికి కలిగిస్తుంది. జాక్ పాట్లో సునాయాసంగా వచ్చిన లక్షల కన్నా ఒక స్త్రీ, నీవల్ల నేనెంతో తృప్తి చెందాను అన్న భావం వ్యక్తం చేస్తే అతనికి కలిగే సంతోషం ఎక్కువ. దురదృష్టం కొద్దీ ఇండియన్ విమెన్ భర్త సంపాదించడం మొదలు పెట్టగానే తన ఆస్తిని ఇతరులకి ఎలా ఎగ్జిబిట్ చెయ్యాలా అనే తపనలో పడి అతని ఆనందాలని, అవసరాలని నిర్లక్ష్యం చేస్తుంది. ఆ టైం చాలు అతను చెయ్యి జారిపోడానికి. భగవంతుడు అతనికి పెట్టిన ప్రవృత్తి అది. సమర్థించుకుంటున్నారా? నేను ధీరజ్ మాటలకి రెచ్చిపోయిన కోపంతో అడిగాను. మీరు అంగీకరించకపోయినా ఇవి ఫాక్ట్స్ నవ్వుతూ చెప్పాడు. నేనంగీకరించలేను. డబ్బు భార్యాభర్తల సంబంధానికి అడ్డని నేననుకోను అన్నాను. సగటు మనిషి కలలు కంటాడు. తీరే ఆర్థిక స్తోమత లేక సర్దుకుపోతాడు. తీర్చుకోగలిగినప్పుడు నీతి, ధర్మం అని ఆలోచించదడు. మనిషంత స్వార్థజీవి ఇంకోటి లేదు. అతను రెచ్చగొడుతున్నట్లుగా మాట్లాడాడు. భార్య కూడా అలాగే ఆలోచిస్తే ఈ ఆస్తి, నగలు అన్నీ బోర్ కొట్టి ఇంకో కంపెనీ కోరుకుంటే వివాహ వ్యవస్థ ఏమైపోతుంది? ఆవేశంగా అడిగాను. సాధారణంగా ఏమీ అయిపోదు అన్నాడు. అంటే మీరు దాన్నే సమర్థిస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాను. కానీ స్త్రీ పిల్లల గురించి ఆలోచించి అలాంటి స్టెప్స్ తీసుకోదు. అదే భారతదేశాన్ని మిగతా దేశాల నుండి ప్రత్యేకంగా నిలబెడుతోంది. అలాంటి ప్రత్యేకత కోసం ఇలా స్త్రీ బలిదానాలు చేస్తూ పోవాలా? హేళనగా అడిగాను. అతను నవ్వాడు. మీరు నన్ను ప్రశ్నించలేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. ప్రశ్న, జవాబు మీరే చెబుతున్నారు. నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. ధీరజ్ లేచి బాల్కనీలోకెళ్లి నిలబడ్డాడు. అతను తెల్లని పైజామా, లాల్చీలో ఉన్నాడు. షేవ్ చెయ్యని సగం నెరిసిన గెడ్డం కూడా హుందాగానే ఉంది. అహల్యా, 13th కి నేను స్టేట్స్ వెళ్ళిపోతాను. అంటే ఇంకో 10 రోజులు అన్నాడు. నేను బాధగా చూశాను. ఈ నెల రోజులుగా నేనెంత సంతోషంగా గడిపానో మారిన నా కట్టు, బొట్టు, అద్దం ముందు నేను గడిపిన కాలం చెబుతాయి. ఐయామ్ గోయింగ్ టు మిస్ యూ అని మనస్ఫూర్తిగా అన్నాను. నాగా పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా నాకు ఇండియా రావలసిన పనిలేదు. వస్తే వాళ్లే నా దగ్గరకి వస్తారు. చాలా బాధగా చూశాను. నా కళ్లల్లో నీటి తెర అతని రూపాన్ని మసకబారేట్లు చేసింది. పునీత పెళ్లి అయిపోతే మీకు పెద్దగా బాధ్యతలుండవు. అవునా? అదే నా బాధ అన్నాను. బాధ? సంతోషపడాలి. బంధాల్ని, బాధ్యతల్ని వదిలించుకోవడం మనిషి ఎచీవ్మెంట్కి నిదర్శనం. అప్పుడు ఏం చెయ్యాలి అన్నాను.
నాతో వచ్చేస్తారా అని అతను హఠాత్తుగా నా పక్కకి వచ్చి తన పెదవులు నా చెవికి ఆనేట్లుగా పెట్టి అడిగాడు. పిడుగుపాటు తిన్నదానిలా చూశాను. మిగిలిన జీవితమైనా సంతోషంగా గడుపుదాం అని చిన్నగా నవ్వుతూ చెప్పి దూరంగా జరిగి ఒక ప్రపోజల్ మాత్రమే అన్నాడు. నో 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 తల అడ్డంగా ఊపాను. రఘుని, పునీతని ఈ దేశాన్ని వదిలి అతనితో వెళ్ళిపోయేటంత బంధమా మాది? అసలెలా అడిగాడు? అలా వెళ్ళిపోవడం అంటే లేచిపోవడమేగా. ఎవరికీ చెప్పకుండా వద్దు. పునీతతో మాట్లాడి ఆమె ఒప్పుకుంటే రఘురాంగారితో కూడా మాట్లాడే వెళ్ళిపోదాం అని చాలా కూల్గా చెప్పాడు. మీరు చాలా అసహజంగా మాట్లాడుతున్నారు. వస్తా అంటూ లేచాను. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.